శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి. ఈరోజు మాఘమాసం ప్రారంభమయ్యి విశేషమైనటువంటి రథసప్తమి అనేటువంటి సూర్య జయంతి రథసప్తమి వస్తున్నది. రథసప్తమితో పాటుగా ఈ మాఘమాసంలో మనం ఎప్పుడూ కూడా మాఘమాసం అనగానే చాలా విశేషమైనటువంటి కార్యాలు, శుభమంగళ కార్యాచరణలు, పెళ్ళిళ్ళు, పేరంటాలు, గృహప్రవేశాలు ఇవన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంటాం. కానీ ఈ మాఘమాసంలో అటువంటివి ఏవీ లేవు. ఎందుకంటే మౌఢ్యము చేతన మనకి అవి లేవన్నమాట. మూఢ ప్రభావం వలన ఈ శుభముహూర్తాలు ఏమీ లేవు. కానీ మార్గశిర మాసంలో ప్రారంభమైనటువంటి శుక్రమూఢమి 11వ నెల నవంబర్ 28వ తారీఖున ప్రారంభమైనటువంటి శుక్రమూఢమి మళ్ళీ 14వ తారీఖు ఫిబ్రవరి నెలలో 2026లో ముగుస్తుంది. కాబట్టి మాఘమాసం ఆల్మోస్ట్ అయిపోయింది. మనకి చాలా విశేషమైనటువంటి మాసాల్లో మాఘమాసం చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే దీనికి వేదమే ప్రమాణం. వేదంలో మాఘమాసానికి తపోమాసం అని పేరు. తపశ్చ తపస్యశ్చ శైశిరావృతు అని వేదం చెప్తుంది. అంటే తపోమాసం, తపస్సు చేయగలిగినటువంటి మాసం, అంటే తపోనిష్టకి అనుకూలమైనటువంటి మాసం, ఎన్నో దేవతా కార్యాచరణలు చేయవలసినటువంటి మాసం. మూఢం ఉంది కదా అని చెప్పి ఈ దేవతా కార్యాలు, అభిషేకాలు, వ్రతాలు ఇటువంటివన్నీ కూడా మానక్కర్లేదు. హోమాది క్రతువులు, శాంతియాదులన్నీ కూడా చేసుకోవచ్చు. మూఢం కొంతవరకే, మనుష్య కర్మలకే, మనుషులు చేసుకునేటువంటి వివాహ, ఉపనయన ఇత్యాదుల కర్మలకి మౌఢ్యాన్ని పాటించాలి. అందులో శుక్రమౌఢ్యం కేవలం వివాహాలకు పాటించాలి. ఇలాంటివి ఉన్నాయి కొన్ని. అవన్నీ పక్కన పెట్టి మనం మూఢం అనగానే భయపడిపోయి ఇంకేమీ చేయడం మానేస్తున్నారు. ఈ తపోమాసాన్ని వినియోగపరుచుకోవాలని ఈ మాట చెప్తున్నా. వేదం చెప్పింది కదండి తపోమాసం అని. ఈ తపోమాసాన్ని తపస్సు చేయడానికి, అంటే మంచి క్రతువులు చేయడానికి వాడండి. తద్వారా మంచి ఫలితం పొందుతారు. అందులో మాఘమాసం ప్రారంభమయ్యి రథసప్తమి కూడా వస్తున్నది. సూర్య జయంతి రథసప్తమి నాడు. రథసప్తమి నాడు విశేషం, తిరుమలలో కూడా అక్కడ స్వామివారి, మలయప్ప స్వామి వారిని చిన్న బ్రహ్మ రథోత్సవం అంటే రథోత్సవం చేస్తారు. మొత్తం చిన్న బ్రహ్మోత్సవం అంటారు. మొత్తం 7 రకాలైనటువంటి ఆ యొక్క రథాల మీద స్వామివారిని సూర్యప్రభ నుండి చంద్రప్రభ వరకు ఉన్నటువంటి వాహనాల్ని వాడుతూ సూర్యోదయం దగ్గర నుంచి చంద్రోదయం వరకు కూడా వరుసగా 7 వాహనాల్ని కూడా ఆ ఒక్క రోజులోనే బ్రహ్మోత్సవం చేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తున్నారు మలయప్ప స్వామి వారు. చిన్న బ్రహ్మోత్సవం అని దానికి పేరు. కాబట్టి అటువంటి బ్రహ్మోత్సవం కూడా సూర్య జయంతి నాడు మాఘమాసంలో శుక్లపక్షంలో భానువారం సప్తమి తిథిని ఆశ్రయించి అనురాధ నక్షత్రములో జన్మించాడు ఆయన. అనురాధ నక్షత్రం అని తీసుకోవాలి. ఎందుకంటే ప్రామాణికంగా ఎక్కువగా అనురాధ, తిరుమల దేవస్థానం కూడా అనురాధే వాడతారు. కొంతమంది అశ్విని అని కూడా అంటూ ఉంటారు. కానీ సూర్యుడికి అనుసంధానం చేస్తూ వేదమే అనురాధ నక్షత్రానికి మిత్రుడు, అధిష్టాన దేవతగా చెప్పబడింది. ఈ అనురాధ నక్షత్రము అని చెప్పడానికి వేదమే ప్రమాణం. ఈ ప్రమాణం ఎలా చెప్పబడింది అంటే నక్షత్రేష్టిలో అనురాధ హృద్యాస్మ హవ్యై నమసోపసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అస్తు అని చెప్తుంది. అంటే మిత్రుడు దేవుడు, అంటే మిత్రుడు అంటే ద్వాదశాదిత్యుల్లో ఈ యొక్క సూర్యుడికి ఉన్నటువంటి పేరు మిత్ర. మొట్టమొదటి నామం కూడా మిత్రర్వి సూర్య భాను ఖగపూష హిరణ్య గర్భ మరీచ్యాదిత్య సవిత్రర్క భాస్కరేభ్యో నమః అంటాం కదా. అందుకని దీనికి ప్రమాణం అనమాట. అశ్విని నక్షత్రం అని చెప్పి ఇతిహాసాలు, పురాణాల్లో కూడా ఉన్నది. కాబట్టి అనురాధనే ప్రాశస్త్యంగా చెప్పబడి ఉన్నది. అనురాధ నక్షత్రంలో ఈ యొక్క సూర్యులు వారు జన్మించారు. అందుకే సూర్య జయంతి కూడా ఆ రోజే. రథసప్తమి అంటాం. అంత చక్కగా రథం ముగ్గు వేస్తారు. అందరూ కూడా పరమాన్నం వండుతూ ఉంటారు. ఆ రోజున జిల్లేడు ఆకులు, 7 జిల్లేడు ఆకులు తీసుకొని రేగు పండుతో పాటు మన శరీరం మూర్ధన్య స్థానం, బాహువులు, కాళ్ళు మీద పెట్టుకొని ఈ శ్లోకం చెప్పాలి. యద్యజ్జన్మకృతం పాపం మయా సప్తసు జన్మసు తన్మే రోగంచ శోకంచ మాకరి హంతు సప్తమి అని చెప్పి ఈ శ్లోకం చెప్పుకొని మనం స్నపనాదులు గావించుకోవాలి, స్నానం చేసుకోవాలి. తద్వారా అర్కపత్రం అంటారు జిల్లేడాకుని. అర్కపత్రం, అర్క అంటే ఎవరు? మళ్ళీ సూర్యుడే.
సూర్యుడికి అర్క అనే పేరు ఉంది కదా, కాబట్టి ఆ సూర్యరశ్మి ప్రభావం చేతన ఆ ఔషధి గుణాలు కలిగినటువంటి ఆ ఆకుని శరీరంలో నుదురు మీద బ్రహ్మరంధ్రం ఎందు పెట్టుకోవడం ద్వారా దానికి ఈ సూర్యశక్తి, అలాగే చూడండి ఆ అర్కపత్రానికి పైన ఒక పొరలా ఉంటుంది. ఏ ఆకుకి, అన్ని ఆకులకి అలా ఉండదు, ఒక బూడిదలా కూడా పొర కడుతుంది. అదే విశేషమైనటువంటి సూర్య తేజం వల్ల బయటికి విడుదలైనటువంటి ఔషధీ గుణాలు. అవి శరీరాన్ని తాకి సూర్యరశ్మి ప్రభావం చేతన ఈ శరీరంలో ఉన్నటువంటి తన్మే శోకంచ రోగంచ, మన దుఃఖాలు రోగాలన్నీ కూడా ఈ యొక్క సప్తమి స్నానం వల్ల విడవబడతాయి, ప్రక్షాళింపబడతాయి అని మనం దాని యొక్క అర్థం తెలుసుకొని చేస్తే మంచిది. ఈ శ్లోకం చదువుకుంటూ స్నానం చెయ్యాలి. అర్కపత్రం అంటే సాక్షాత్తుగా సూర్యుడికి చాలా ప్రీతికరమైనటువంటి ఆకు. సూర్యుడే, సాక్షాత్ సూర్యుడి రశ్మి అందులో చేరుతుంది కాబట్టి ప్రతి ఆకులోని ఫోటోసింథసిస్ ద్వారా సూర్య కిరణాల ద్వారా కిరణ సంయోగం జరుగుతుంది ప్రతి ఆకులో కూడా. కానీ అర్కపత్రానికి విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంది. అందుకనే ఆ అర్కపత్రాన్ని మన శరీరం మీద పెట్టుకొని స్నానం చేస్తాం. ఇది విశేషం. అయితే రథసప్తమి కృత్యము ఆ చిన్న బ్రహ్మోత్సవం కూడా చేస్తారని చెప్పుకున్నాం. చాలా విశేషమైనటువంటి రోజు. ఆ రోజు సూర్యుడికి నమస్కార ప్రియో భాను, అలాగే ఈశ్వరుడికి అభిషేక ప్రియం, విష్ణువుడికేమో అలంకార ప్రియం, భాస్కరుడికేమో నమస్కార ప్రియ. ఆయనకి సూర్య నమస్కారాలంటే చాలా విశేషమండి. అందుకే నమస్కారాల్ని మహర్షులు ఈ యొక్క వేదంతో అనుసంధానం చేస్తూ సూర్యుడికి విశేషమైనటువంటి వేదంలో చెప్పబడినటువంటి తృచ్చ, మహాసౌరం, అరుణము ఇవన్నీ కూడా పారాయణ చేస్తూ సూర్య నమస్కారాలు చేస్తారు. తద్వారా ఆధ్యాత్మిక శక్తి, అలాగే మన ఆరోగ్య శక్తి కూడా పెంపొందింపబడుతుంది. ఈ సూర్య నమస్కారాలు మనమైనా చేయవచ్చు, మన ద్వారా బ్రాహ్మణులైనా చేయవచ్చు మన గోత్రనామాలతో. కాబట్టి ఎవరికి వీలైనంత వరకు కూడా ఎవరైనా బ్రాహ్మణ్ పిలుచుకొని చక్కగా సూర్య నమస్కారాలు చేయవలసిందిగా అందరికీ మనవి. ఈ రథసప్తమి నాడు చాలా విశేషం. ఆ రథసప్తమి నాడు సూర్య నమస్కారాలు చేయించడం అవ్వలేదనుకోండి, ఒక్క మాసంలో 4 ఆదివారాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ 4 ఆదివారాలు కూడా ఎప్పుడూ రానటువంటి విధంగా విశేషమైనటువంటి పర్వదినాల్లో వచ్చాయి. ముందుగా రథసప్తమి ఆదివారం సూర్య జయంతి, తర్వాత మహామాఘి, మఘా నక్షత్రంలో చంద్రుడు ప్రవేశిస్తాడు కాబట్టి దాని మహామాఘి పౌర్ణమి తిథి, దాన్నే మహామాఘి అంటారు. ఆ మహామాఘి ఆదివారం పడడం, అలాగే తర్వాత అదే పక్షంలో మళ్ళీ ఆదివారం నాడు సప్తమితో కూడుకున్నటువంటి ఆదివారం రావడం, మళ్ళీ ఆ తర్వాత ఉన్నటువంటి ఆదివారం సాక్షాత్తుగా పరమశివ ప్రీతికరమైనటువంటి మహాశివరాత్రి ఆ రోజు పడడం. ఇలాగా 4 ఆదివారాలు కూడా విశేషమైనటువంటి పర్వదినములే. కాబట్టి వినియోగించుకోండి ఈ మాసాన్ని. చక్కగా సూర్య నమస్కారాలు చేయండి, సూర్యుడి యొక్క కృప పొందండి. ఆదివారం అంటే మన దౌర్భాగ్యం ఏంటంటే వీక్ ఎండ్స్ లో గెలిపోయింది. అసలు వీక్ స్టార్టింగ్ డే ఈజ్ సండే నన్ను అడిగితే, మండే కాదు. ఎందుకంటే మన ఉద్యోగ రీత్యా మండే నుంచి వర్కింగ్ అవర్స్ స్టార్ట్ అవుతున్నాయి, కానీ అసలంటూ ఆదివారమే ప్రారంభం. ఎందుకంటే ఆదిత్యాయచ సోమాయ, శ్లోకం గమనించండి. ముందుగా భానుడే ఉంటాడు, అంటే ఆదివారమే మొట్టమొదటి వారం, ఆఖరి వారం సాటర్డేని వీక్ ఎండ్ గా పెట్టండి. బట్ వీక్ స్టార్టింగ్ డే ఈజ్ కంపల్సరీ సండేనే. ఆ సండే నాడండి ఆ నియమం చెప్పారండి. మొట్టమొదటి రోజు ఎంత బాగా నువ్వు నియమం చేస్తావో ఆ వారం అంతా కూడా బాగుంటుందని చెప్పే మనకి విశేషమైనటువంటి నియమం పెట్టారండి ఆ ఆదివారం నాడు ఆ మహర్షులు. కానీ వీకెండ్ పేరున ఈ యొక్క బ్రిటిషర్లు, ఆంగ్లేయ పాలన వల్ల మనకి అటువంటి స్థితి వచ్చింది అని చెప్పుకోవాలి. అయితే ఆదివారం నాడు చెయ్యకూడని పనులు కూడా చెప్పారు శాస్త్రంలో. లభిదినేన కర్తవ్యం తైలమభ్యంజనం తథా మిథునం మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే. ఇవే మనం ఆదివారం నాడు ప్రత్యేకంగా పని కట్టుకొని మరీ చేస్తున్నారు. ఎంత తప్పు! అసలు చెయ్యొద్దు అన్న వారం నాడు మనం చేస్తున్నాం. ఏం చేస్తున్నాం? తలంటు స్నానాలు, తలంటు పెట్టుకోవడం, తైలం పెట్టకూడదు ఆదివారం నాడు, ఆది క్షీణం. అర్థమైందండి? అలాగే మిథునం, దంపతులు భార్యాభర్తలు కలవకూడదు ఆదివారం నాడు. మధు మాంసాని, మద్యం
మద్యం లాంటివి స్వీకరించకూడదు. మధువు అంటే మద్యం లాంటివి స్వీకరించకూడదు. మాంసాదులు ముట్టుకోకూడదు. ఆ రవిదినం నాడే అంటే ఆదివారం నాడు ఇవన్నీ కూడా మానేయాలి. మానితే మనకి సంపూర్ణ ఆరోగ్యము, ఐశ్వర్యం అన్నీ కూడా లభిస్తాయి. మార్చాలి ఇక్కడి నుంచైనా సరే జనాల్ని. ఈ ఆదివారం యొక్క ప్రాముఖ్యత, మొట్టమొదటి వారం ఏ రకంగా అయితే మనం ఉంటామో ఆ వారం అంతా కూడా అలాగే గడుస్తుంది. కాబట్టి దీనికి ఆదివారంలో ఇన్ని నియమాలు పెట్టారు ఆరోగ్యం కోసం. కాబట్టి గమనించండి భక్తులు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని చెప్తూ ఉంటాం. ఆరోగ్యం ఎవరి వల్ల వస్తుందంటే ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క స్వరూపమైనటువంటి త్రిమూర్త్యాత్మక స్వరూపం విరించి నారాయణ శంకరాత్మనే అన్నారు. అంటే బ్రహ్మ, మహావిష్ణువు, రుద్ర స్వరూపమైనటువంటి సూర్య భగవానుడి వల్లే ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్, శ్రియమిచ్చేత్ ధృతాశనాత్, జ్ఞానం మహేశ్వరాదిచ్చేత్, మోక్షమిచ్చేత్ జనార్దనాత్. కాబట్టి ఆరోగ్యాన్ని భాస్కరుడిస్తాడు, మనకి ధనాన్ని అగ్నిహోత్రుడిస్తాడు, మోక్షాన్ని జనార్దనుడిస్తాడు, జ్ఞానాన్ని మహేశ్వరుడిస్తాడు. ఇలాగా శాస్త్రం చక్కగా చెప్పబడింది. కాబట్టి ఈ మాఘమాసం తపోమాసాన్ని అందరూ కూడా భక్తిగా ఆరాధన చేస్తూ, ఈ మాఘ ఆదివారాల గురించి అని కాదు, ఆరోగ్యం భాస్కరాదిచ్చేదన్న పదం ప్రతి ఆదివారానికి, సంవత్సరంలో ప్రతి ఆదివారానికి పెట్టినటువంటి నియమాలు ఇది. కేవలం మాఘమాసంలో నియమాలే అనుకుంటున్నారేమో, కాదు. ప్రతి ఆదివారం నాడు ఈ రకంగా ఉంటే మనిషి బాగుంటాడు అని చెప్పడం. కాబట్టి ఇది గమనించి అందరూ కూడా సూర్య నమస్కారాలు, పురోహితులు ఉన్నారు, చక్కగా చదువుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు, వాళ్ళని పిలిచి చక్కగా సత్కరించి చక్కగా సూర్య నమస్కారాలు చేయించండి. ఆరోగ్యవంతులే ఉండండి. శుభం.